డీటెయిల్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై వచ్చే వారం నుంచి విచారణ మొదలు కానుంది. ఈ మేరకు ఎంక్వైరీ కమిషన్ రెడీ అవుతున్నట్టు తెలిసింది. 2-3 రోజుల్లో కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన వచ్చిన వెంటనే ఎప్పుడు ఎవరిని విచారణకు పిలవాలనే అంశంపై క్లారిటీ వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 2 రోజుల క్రితం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇతర ఇరిగేషన్ అధికారులు పశ్చిమ బెంగాల్కు వెళ్లి కమిషన్ చైర్మన్ కలిశారు. ఇక ప్రాజెక్టు నిర్మాణం మొదలుకొని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. ఈ ఏడాది జూన్ 30 లోపు విచారణ పూర్తి చేసేందుకు కమిషన్కు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చుతున్నది. జస్టిస్ చంద్రఘోష్ సూచనల మేరకు విచారణ కమిషన్ ఆఫీస్కు కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి సుమారు 15 మంది స్టాఫ్ను నియమించారు. ఇందులో సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. విచారణ ప్రక్రియ మొత్తం కెమెరాల ముందు జరిగేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్కే బిల్డింగ్ లో విచారణ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దుల్కుషా గెస్ట్ హౌస్ లో కమిషన్ చైర్మన్ వసతి కోసం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చైర్మన్ భద్రత కోసం ఎస్కార్ట్ 2+2 సెక్యూరిటీ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బహిర్గతం చేసేందుకు కమిషన్ ఎవరినైనా పిలిచే అధికారం ఉంటుంది. ఈ నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్న అప్పటి మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్లను పిలిచే ఛాన్స్ ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే ముందుగా సంబంధిత వ్యక్తులు, సంస్థలకు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి రావాలని ఆదేశించే అధికారం ఉంటుంది. జస్టిస్ చంద్రఘోష్ మొదటగా ఇరిగేషన్ ఇంజనీర్లను విచారణ పిలిచి ఆ తర్వాత అధికారులు, లీడర్లకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై అయితే వచ్చే వారం నుంచి విచారణ మొదలు కానుందని తెలుస్తుంది. అయితే ఈ మేరకు అయితే ఎంక్వైరీ కమిషన్ రెడీ అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అయినటువంటి పిసి ఘోష్ నేతృత్వంలో కూడా స్పెషల్ విచారణ కమిషన్ ను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించి రాహుల్ బొజ్జా కూడా ఇటీవలే 2 రోజుల క్రితం కూడా ఘోష్ తో ప్రత్యేకంగా భేటీ అయింది. ప్రభుత్వం కమిషన్ ఏర్పాటుకు కూడా విడుదల చేసినటువంటి గెజిట్ పత్రాలను కూడా ఇప్పటికే ఘోష్ కు రాహుల్ బొజ్జా అందించారు. మొత్తం 9 అంశాలతో కూడా వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఘోష్ మిషన్ లేఖ రాసింది. అయితే జూన్ చివరి వారం నాటికి కూడా ఈ విచారణ పూర్తి చేయాలని ఘోష్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మొత్తానికి వచ్చే వారంలో కూడా ఘోష్ కమిషన్ బృందం హైదరాబాద్ రానుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ లోపాలతో పాటు అవకతవకలపై జరిగినటువంటి విచారణ కూడా జరిపి బాధ్యులను గుర్తించాలని కూడా జ్యుడిషియల్ విచారణ కమిటీని కోరేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది. ఈ మేరకు ఇప్పటికే 2 రోజుల క్రితం కలకత్తాలో కూడా కమిటీ చైర్మన్ అయినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ను కూడా నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి రాహుల్ బొజ్జా నేతృత్వంలోని అధికారుల బృందం కూడా కలిసింది. ఇప్పటికే రాహుల్ బొజ్జాతో పాటు ఈ ఉన్నతాధికారులు కూడా వెళ్లి కలకత్తాలో కలిసిన సందర్భంలో కూడా ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సమయంలో కూడా ఎన్నికలకు ముందు స్వయంగా రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ప్రస్తుతం పిసిసి చీఫ్ గా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పదే చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీసేందుకు మాత్రం రెడీ అయిందని చెప్పుకోవాలి. మొత్తానికి దీనికి సంబంధించి కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు తో పాటు ముఖ్య ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతో సహా పలువురు అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి త్వరగా నిగ్గు తేల్చాలని మాత్రం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కమిటీ మాజీ జస్టిస్ తో ఒక కమిటీ చేసిన నేపథ్యంలో కూడా మొత్తం 4 నెలల సమయం దానిలో పొందుపరిచారు. ఇప్పటికే 1 నెల పూర్తయిన నేపథ్యంలో ఇంకో 3 నెలల్లోనే దీనిపై సమగ్రమైన విచారణ చేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇటీవలే రాహుల్ బొజ్జా నీటిపారుదల శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి ఇప్పటికే జస్టిస్ ఘోష్ ని కలిసి కూడా
మొత్తానికి 9 అంశాల్లో కూడా పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా వాళ్ళు కోరినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా మేడారం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంతో పాటు ప్లానింగ్, అదేవిధంగా డిజైనింగ్ లో లోపాలతో పాటు అవకతవకలు, నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలని వీరు కోరారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు పని అప్పగింతతో పాటు పనుల అమలు తీరు, అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా కాంట్రాక్టర్లకు పనుల అప్పగింతకు గల కారణాలు కూడా గుర్తించాలని, మొత్తం 3 బ్యారేజీల్లో కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ తో పాటు నిర్లక్ష్యానికి బాధ్యులైనటువంటి వారితో పాటు బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలను తేల్చాలని, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ తో పాటు పర్యవేక్షణ కోణంలో కూడా నిర్లక్ష్యం వహించినటువంటి కాంట్రాక్టర్లను, ఏజెన్సీలను, అధికారులను కూడా విచారణ చేపట్టాలని మాత్రం దీంట్లో పొందుపరిచారు. ఏదేమైనప్పటికీ అతి కొద్ది రోజుల్లో కూడా ఈ కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తెలుస్తా ఉంది. ఇప్పటికే కాగ్ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కూడా తప్పుపట్టింది. ఇప్పటికే మేడిగడ్డ సుందిల్లా కూడా ఇప్పటికే పగుళ్లు బట్టి కూలిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు వస్తా ఉన్నాయి. కేవలం ఇటు విమర్శలు, ప్రతి విమర్శలు కూడా దారితీస్తా ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల మాట్లాడుతూ కూడా కాళేశ్వరంపై కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కట్టింది ఒకే ఒక్క ప్రాజెక్ట్, అది కాళేశ్వరం ప్రాజెక్ట్. అది కూడా తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టిన నేపథ్యంలో ఆ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే అది కూలిపోయిందని కూడా ఎద్దేవా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో ఖచ్చితంగా ఆ సమయంలో ఉన్నటువంటి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల్ని కూడా జైలుకు పంపే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించే ఇంకా 3 నెలల సమయం ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పక్కా ఆధారాలతోటే కాళేశ్వరం సంబంధించిన అవకతవకలకు సంబంధించి ఎవరైతే దానికి సంబంధించి అన్యాయం చేస్తారో వారిని జైల్లో పెట్టడానికి మాత్రం ఇటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిద్ధమైంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.